హాయ్ ఫ్రెండ్స్, టమాటో రసం పెట్టుకుందాం. ఈరోజు నేను చింతపండు టమాటో వేసి బాగా బాయిల్ చేసి పెట్టుకుంటాను. అవి చల్లారే లోపల మనము జీలకర్ర, మిరియాలు, మెంతులు, ధనియాలు వేయించుకొని, కరివేపాకు, 2 మిరపకాయలు వేసి వేయించుకొని బాగా దంచి పొడి చేసుకోవాలి. నేను దాంట్లోనే తెల్లగడ్డ కూడా వేసి దంచుకుంటాను అనమాట. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇలా దాని గుజ్జంతా తీసేయాలి. టమాటో చింతపండు గుజ్జంతా బయట తీసేసి ఇప్పుడు తిరగబోసుకుందాం. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని దాంట్లో నూనెలో వేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి ఆ పొడిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఆల్రెడీ పక్కన చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది ఆ తిరగబాతులోకి వేసేయాలన్నమాట. చూడండి, బాగా కాగనివ్వాలి. కొంతసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దింపేసేయాలి. అబ్బా, ఈ చలికి దానికి జలుబుకి సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.